ఎకరాలు 10,000 బోనస్ ఇయ్యు, నాకు గిట్టుబాటు అవుతుంది. ఆ ఆలోచనే లేదా అంటే ఎక్కడికొచ్చి రైతులు ఏ విధంగా దగా చేయాలి తప్ప ఇంకో ఆలోచన లేదని చెప్పి ఒక రైతే కాదే, నువ్వు ఏ వర్గమని తీసుకోవా, ఇది ప్రజాపాలన పేరట ఇది ప్రజా వంచల పాలన కొనసాగుతుంది, ప్రజా వంచల పాలన చెప్పంటుండే. మన రేవంత్ రెడ్డి గారు మాట చెప్తుండు వాళ్ళ పరేడ్ గ్రౌండ్లో, నేను ఆడబిడ్డలు అందరూ కోటీశ్వరులు చేస్తా. అబ్బ కొడుక, కోటీశ్వరులు అద్దురా, లక్షాధికారులను చేయి. కోటీశ్వరులు వద్దు, మా ఆడబిడ్డలు చెల్లెలను ఏదైతుందో లక్షాధికారులు చేయవ్వా, చేస్తుండవా? మనకేం చెప్పిండు? 2,500 రూపాయలు ఇస్తాడు, ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తా అని చెప్పినా చెప్పలేదవ్వా? 2,500 అంటే 12 మాసాలకు ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 5 × 30,000 1,50,000 రూపాయలు అవుతుంది. మా కోటి అద్దు, నువ్వు చెప్పిన 2,500 లెక్క చొప్పులు ఏదైతుందో 5 ఏళ్లకు 1,50,000 ఈరాను ఆయన అంటున్నాను. ఇంతకంటే ఏం చెప్పాలి, ఇంతకంటే ఏం చెప్పాలి అంటున్నాను. 4,000 అంటాడు. కేసీఆర్ గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిండు. కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిండు. నువ్వు 2,000 4,000 చేస్తా అంటున్నావు. ఆ 4,000 కాదురా, అసలు 2,000 అర్హత గల వారికి అందరికీ ఇయ్యు. 4,000 వచ్చే తర్వాత మాట్లాడదాం. మా బీడీ కార్మికులు ఆడబిడ్డలు ఇక్కడ వేములవాడ సిరిసిల్ల ప్రాంతంలో అత్యధికంగా ఉంటారు. ప్రొవిడెంట్ ఫండ్ కట్ అవుతున్నా కానీ ఏది ఇస్తుందో ఇవాళ ఇంతవరకు ఏది ఇస్తుందో అదనంగా ఒక్కరికి బీడీ పెన్షన్ ఇవ్వలేదు చెప్పంటున్నాయి. మా వృద్ధులు ఇవాళ ఏదైతే ఒంటరి మహిళలు, ఇవాళ వికలాంగులు, నువ్వు 4,000 పక్కన పడాయి. ఆ 2020 మన 2 జూన్ ఏదైతుందో తెలంగాణ అవతల దినోత్సవం అందరూ సంబరపడ్డామన్నా. రేవంత్ రెడ్డి ఏదో మాయా చెప్తాడు, ఈ 2 జూన్కి వెళ్ళి ఏదో కొత్త పెన్షన్లు ఇస్తాడు అని చెప్పి అందరూ ఆశపడ్డారు సార్. పూరి ఆ కొత్త పెన్షన్ పక్కన పెట్టు, ఆ అమలే పెన్షన్లకు ఏదైతుందో ఐరిష్ టెస్ట్ కొత్తగా పెట్టిండు. నీ కళ్ళు కనబడుతున్నాయా? నిజమాబద్ధమే? పెట్టలేదా? అరే అంటే ఇది ఏంది ఐరిష్ టెస్ట్? ఎందుకు? ఉన్న పెన్షన్లు రద్దు చేయడానికి, కొత్త పక్కన పెట్టు, ఉన్నాయి రద్దు చేయడానికి. మీరు ఏదైనా తీసుకోండి చెప్పంటారు, ఏదైనా తీసుకోండి. వీళ్ళ తెలంగాణ భవిష్యత్తు ఏదైతుందో యువత ఇవాళ కేటీఆర్ వైపు ఎందుకు చూస్తున్నారే? ఆయన యువకుడు కాబట్టి ఏదైతుందో ఈ తెలంగాణ యువత భవిష్యత్తు తీర్చిదిద్దగలిగేటువంటి ఒక సామర్థ్యం, ఆలోచన కేటీఆర్ గారికి ఉందని చెప్పని వారి నాయకత్వం వాళ్ళు కోరుకుంటున్నాను చెప్పంటున్నాను నేను. యువత ఏం కావాలి? చదువు కావాలి, చదువు కావాలి. నిరుద్యోగ యువతకి ఏదైతే ఉపాధి అవకాశాలు కావాలని చెప్పి అంటున్నా. అంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరు పెట్టిండే దానికి. ఏం పేరే? ఏంటమ్మా ఇంటిగ్రేటెడ్ ఏదో పెట్టిండు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని పెట్టిండు. అసలు నీ ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధి విధానం ఏంటి చెప్పాయా? దాని అడ్మిషన్ ఎట్లా ఉండబోతుంది చెప్పు. దాని అడ్మిషన్ ప్రక్రియ ఎట్లుండో చెప్పాలని చెప్పద్దే? బోధకులు ఎవరు చెప్పాలని చెప్పద్దా? వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతే సమాజంలో ఉన్నట్టుగా బలహీన వర్గాలు, దళితులు, మా గిరిజనులు, అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో విద్య ప్రోత్సహింపజేయాలని చెప్పని ప్రత్యేకంగా 1,000 గురుకులాశ్రమ పాఠశాల ఆరంభించిన 1,000 గురుకులాశ్రమ పాఠశాల. నువ్వు ఏ నియోజకవర్గంలో పోవే జ్యోతిబా పూలే గురుకుల ఆశ్రమ పాఠశాల ఉందా లేదా? జ్యోతిబా పూలే గురుకుల ఆశ్రమ పాఠశాల ఉందా లేదా అంటూ నేను. గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాల, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి కాడ పెట్టిండి అని చెప్పంటూ నేను. ఇదంతేంది? ఇలా రేవంత్ రెడ్డి కుట్ర ఏంటంటే ఇవన్నీ కనబడితే కేసీఆర్ కనబడతాడు. ఇవన్నీ కనబడితే ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ కనబడకూడదు చేయాలని ఏంటి? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే ఒక ఆలోచనలో ఇవన్నీ పట్టుకపోయి ఇవాళ కేంద్రీకృతం చేసి అక్కడ ముద్ద పెట్టాలని చెప్పండి.
ఇది కొత్త స్కూల్ కాదు. వీళ్ళ 30 మాసాలు గడుస్తుందా ఒక్క కొత్త స్కూల్ పెట్టిండా? ఒక్క కొత్త స్కూల్ పెట్టినాడే వీడు పెట్టాడు. వీడు ఉన్న స్కూల్లో మాయం చేస్తాడు. వీళ్ళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆరంభింపజేసినటువంటి విద్య, వీళ్ళ ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారు మరి విద్య ప్రోత్సహించాలని చెప్పి ఆలోచన చేస్తే ఈ దుర్మార్గుడు ఏదైతున్నదో మరి ఏమన్నా నాకు దోస్తలేదే, నా అటువంటి వాళ్ళు బయటకు వెళ్ళి ఉడతాడే.